హాయ్ ఫ్రెండ్స్, ఇది మన పవర్పేటలో ఉన్న సూర్యనారాయణమూర్తి దేవస్థానం అండి. ఇక్కడ ప్రతి అమావాస్యకి చాలా విశిష్టమైన పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి అమావాస్యకి ఉదయం మనం చక్కగా 7 గంటలకి రకరకాల అభిషేకాలు స్వామివారికి పుష్పాలతోటి, ఫలాలతోటి, అలాగే పసుపు, కుంకుమ, గంధంతో చాలా చక్కటి అభిషేకాలు జరుగుతాయండి. ఈసారి అయితే మీకు అభిషేకాలు కూడా పెడతాను. నేనైతే సాయంత్రం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి నేను వచ్చాము. అలాగే ఇవి ఏంటనుకుంటున్నారేమో, ఇక్కడ గుమ్మడికాయలు ప్రతి అమావాస్యకి గుమ్మడికాయలు కూడా మనం డబ్బులు పే చేసుకుని గుమ్మడికాయ తీసుకొని మనం ఇంట్లో కట్టుకుంటే ఇంటి దగ్గర మన గుమ్మానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఆ స్వామివారి సన్నిధిలో పూజలు అందుకున్న గుమ్మడికాయలు కాబట్టి చాలా ప్రసిద్ధవి. అలాగే ఇక్కడ పూజకు మనం 150 రూపాయలు పే చేసుకుంటే చాలండి. చేసుకుంటే ప్రొద్దుట మనం అభిషేకాలకు వెళ్తే చాలా చక్కగా అసలు మన తనివి తీరదండి అభిషేకాలు చూడడానికి. అలాగే సాయంత్రం చక్కగా ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది. భజన కార్యక్రమం, ప్రసాదం అన్నీ కూడా పెడుతున్నారు. ప్రతి అమావాస్యకి ఇక్కడ ఎవరో ఒక దాత చక్కగా ముందుకొచ్చి ఒక 201 మందికి అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా ఎలా అంటే, మనం గుడికి వెళ్ళేటప్పుడే, ఉదయం గుడికి వెళ్ళేటప్పుడు టోకెన్స్ ఇస్తున్నారండి. అవి ఎంతవరకు అన్నది 201 మంది వరకు టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్ ఎవరికైతే తీసుకుంటారో వాళ్ళకి చక్కటి అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నదానం కూడా చాలా బాగుంటుందండి. నేను ఒకసారి వెళ్ళేటప్పుడు భోజనం కూడా చేశాను. అందుకని అలాగే ఇక్కడ వనమూలిక ముఖ్యంగా ఏంటంటే చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ వనమూలిక తీర్థం అండి. ప్రొద్దు నుంచి చాలా పెద్ద పెద్ద పొయ్యిలు అవి పెట్టి, బాణలు పెట్టి ఆ తీర్థం తయారు చేస్తారు. ఆ తీర్థం కానీ మనం తీసుకుంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆ తీర్థం వల్ల తగ్గుతుందని చెప్పి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఆ తీర్థం తీసుకోవడానికి వస్తారు. సాయంత్రం వరకు కూడా ఆ తీర్థం ఇస్తూనే ఉంటారు. మనం అలాగే పూజ చేయించుకుంటే చక్కగా ప్రసాదం చిన్న బాటిల్తో తీర్థం ఆ స్వామివారి ప్రసాదం అది మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తీర్థం సూర్యనారాయణమూర్తి అంటేనే ఆరోగ్యానికి ప్రత్యేకమైన దేవుడండి. మనం ప్రొద్దుట లేవగానే ఆ సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకున్నా చాలా మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మా అత్తయ్య గారు అయితే అసలు ఒక్కరోజు కూడా ఆ సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోకుండా ఏమీ తినేవారు కాదు. అలాగే మా వారికి కూడా చాలా ఇష్టం అండి. ప్రొద్దుట లేవగానే సూర్య నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ఆ దేవుణ్ణి మించిన దేవుళ్ళు లేరు అని ఒక నమ్మకం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఇక్కడ మనం ఈ తీర్థం తీసుకోవడం చాలా మంచిదండి. ఎవరైనా తెలియకపోతే చక్కగా ఆ పూజ చేయించుకున్నా చేయించుకోకపోయినా సరే ఒక్కసారి మీరు ఒకరోజు ఒక అమావాస్యకి వెళ్ళి అక్కడ తీర్థం తీసుకోండి, చాలా మంచిది. అలాగే అమావాస్య అయిన తర్వాత ప్రతి సప్తమి రోజు ఇక్కడ అంటే వచ్చే శనివారం చక్కటి హోమాలు జరుగుతాయండి. హోమాల్లో కూడా ఎవరైనా వెళ్ళి హోమం చూడాలనుకుంటే చక్కగా శనివారం వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపాపాత్రలు కండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.